విల్లా కట్టుకోవాలంటే ఇలాంటి విల్లానే కట్టుకోవాలని ఈ విల్లాని చూసి అనిపిస్తుంది మీకు. ఇంత లగ్జూరియస్ విల్లా గేటెడ్ కమ్యూనిటీలో కాకుండా ఇంకెక్కడైనా బయట ఉంటే అస్సలు వర్తే కాదు. కాకపోతే ఇది పర్ఫెక్ట్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఆ కమ్యూనిటీ గురించి అయితే ముందు తెలుసుకుందాం, తర్వాత విల్లాలోకి వెళ్ళిపోదాం. విల్లా చాలా బాగుంటుంది. విల్లా లోపల ఇది ఎలాంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉందో కూడా తెలుసుకోవాలి కదా. కొనే ముందు ఎంటర్ అవుతున్నాడు వెంచర్ పేరు చూసే ఉంటారు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ వారి వెస్టర్న్ ప్లేస్ ఏసురావు నగర్ లో రిచెస్ ఉండే ప్లేస్ ఇది. ఇక్కడ ల్యాండ్ ప్రైస్ ప్రస్తుతానికి 80,000 నడుస్తుంది. కానీ ఎవ్వరూ అమ్మరు, ఎందుకంటే ఇంకా చాలా వాల్యూ పెరుగుద్ది కాబట్టి ఈ వెంచర్ లోని. ప్లస్ ఈ వెంచర్ యొక్క ఫీచర్స్ అండ్ ఎమినిటీస్ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే 39 acres లో ఉంటుంది వెంచర్. టోటల్ ప్లాట్స్ 372. మినిమం టు మినిమం అయితే 250 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది ఒక్కో ప్లాట్. దానికన్నా తక్కువ ఉండదు. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబులింగ్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 40 feet 60 feet రోడ్స్, ఫుట్ పాత్, సోలార్ ఫెన్సింగ్, మోడర్న్ మెయింటెనెన్స్ ఉంటుంది. 3 పార్క్స్ ఉంటాయి. ఒకటి చిన్నది, ఒకటి మీడియం సైజు, ఒకటి చాలా పెద్దది. ఈ వీడియోలో కాసేపట్లో మిమ్మల్ని ఆ పార్క్ దగ్గర తీసుకెళ్తాను, చూపిస్తాను. ఆ పార్క్ లో ఇంకా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. చిన్న చిన్న సెలబ్రేషన్స్ చేసుకోవడానికి, బర్త్డే లాంటివి. ఒక డయాస్ కూడా ఉంది. దాని చుట్టూ గ్యాలరీ ఉంటుంది మనుషులు కూర్చోడానికి. ఇక్కడ అసలు ప్లాట్స్ దొరకట్లేదు, చాలా తక్కువ మంది అమ్ముతున్నారు, ఒకరో ఇద్దరు. ఎందుకంటే చూస్తున్నారు కదా ఏరియాలో విల్లాస్ ఒక్కొక్కరు ఎంత డిఫరెంట్ గా కట్టుకున్నారో. చాలా పెద్దగా, చూస్తేనే అక్కడ రిచ్నెస్ కనబడుతుంది. ఒకప్పుడు ఇక్కడ చాలా తక్కువ దొరికేదండి. 2080లోని 25K వచ్చేది స్క్వేర్ యార్డ్. ఇప్పుడైతే 80,000 అయిపోయింది అది. సరే, ప్రస్తుతానికి అయితే వెంటనే మనం క్లబ్ హౌస్ మీద ఒక లుక్ వేసేసి పార్క్ వెళ్ళిపోదాం. పార్క్ నుంచి నెక్స్ట్ మన లగ్జూరియస్ విల్లాకి వెళ్ళిపోదాం. ఇదే వెంచర్ లో ఇంకో 2 విల్లాస్ షూట్ చేశాను, అది కూడా పోస్ట్ చేస్తాను. అందుకని ఆ విల్లాస్ కూడా మీరు చూడాలనుకుంటే వెంటనే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టేయండి గ్యాప్ లోని. క్లబ్ హౌస్ లో అయితే చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. మల్టీపర్పస్ హాల్, జిమ్ ఇలాంటివి. ప్రస్తుతానికి అయితే మనం విల్లా కోసం చేస్తున్నాం కాబట్టి విల్లా మీద ఫోకస్ చేద్దాం. మీరు ఒకవేళ విల్లా చూడడానికి సైట్కి వస్తే మీకు ఖచ్చితంగా క్లబ్ హౌస్ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియల్ వ్యూ ఉన్న 3 పార్కుల్లో మీడియం సైజ్ పార్క్ది. ఇదే ఇంత పెద్దగా ఉందంటే మెయిన్ పార్క్ ఇంకెంత పెద్దగా ఉంటుందో ఊహించుకోండి. ఊహించుకోవడం ఎందుకు, మీ కళ్ళ ముందే ఉంది మెయిన్ పార్క్. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే మనకి మెయింటెనెన్స్ లోని, డెవలప్మెంట్ లోని ఎక్కడా తగ్గదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎంత బాగుందో వెంచర్. పార్క్ ను కూడా చూడండి ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో. ఇప్పటికి కూడా పనులు చేస్తున్నారు. ఎప్పుడో ప్లాట్లు అమ్మేశారు, కాకపోతే మెయింటెనెన్స్ పనులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చిల్డ్రన్ ప్లే ఏరియాలో చాలా ఉన్నాయి చూడండి. స్లైడ్స్ గానీ ఏవేవో ఆడుకునే ఉంటాయి. వీటి పేర్లు అయితే నాకు తెలియదు. నేను ఇందాక చెప్పాను కదా చిన్న చిన్న పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక స్టేజ్ ఉందని. అదే వెనక నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుకు కూడా వెళ్తాను కాసేపట్లోని. ఇలా ఉంటుంది గ్యాలరీ. చూస్తున్నారు కదా, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ, డ్రామాలు కానీ, నాట్యం కానీ అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. కంపెనీకి ఇలాంటి ఐడియా రావడం నాకు కూడా చాలా బాగా నచ్చింది. పార్క్ లో ఇలాంటి సెటప్ ఒకటి పెట్టొచ్చు అని నాకు కూడా ఈ రోజే తెలిసింది ఇది చూసాకే. ఈ గేటెడ్ కమ్యూనిటీ గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ మనం వచ్చింది విల్లా చూడడానికి కాబట్టి అర్జెంటుగా విల్లాని చూసేద్దాం. విల్లాని చూసాక తుల్లిపోతారు, అంత బాగుంటుంది. 270 స్క్వేర్ యార్డ్స్ లోని వెస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ విల్లా ఇది. కళ్ళు చెదిరిపోతున్నాయి చూస్తుంటే విల్లాని. ఆ లైటింగ్ చూడండి ముందు మీరు. డే టైమ్ లో కూడా చాలా అందంగా కనబడుతుంది ఈ విల్లా. ఆబ్వియస్లీ 2 కార్లకి పార్కింగ్ ఉంది. విల్లా లోపలే, విల్లా చుట్టూ వరండాలో ప్లాంటేషన్ ఉంటుంది. 2 లాన్స్ కూడా ఉంటాయి. 5 to 6 feet వైడ్ ఉంటుంది. ఈ డోర్ చూడండి, రోబస్ట్ అసలు. ఆ టెక్స్చర్ కానీ, ఆ సైజు, ఆ థిక్నెస్ ఎక్కడ దొరకదు మీకు. చాలా థిక్ డోర్. సెక్యూరిటీ వైజ్ ఎంత కేర్ తీసుకున్నారో బిల్డర్, దీన్ని చూసి అర్థమవుద్ది. ఇంకా చాలా అన్ఫినిష్డ్ టాస్క్స్ అయితే ఉన్నాయి. ఈ డోర్ కూడా పాలిష్ వస్తుంది అనుకుంటున్నాను ఫ్యూచర్ లోని. 270 స్క్వేర్ యార్డ్స్ లో ట్రిప్లెక్స్ విల్లా అంటే మళ్ళీ ఫ్లోర్ కి తక్కువ రూమ్లు ఉంటాయి కాబట్టి రూమ్లు చాలా భారీ సైజుల్లో ఉంటాయి. ఇక్కడ లివింగ్ రూమ్ డైమెన్షన్స్ 20 feet 6 inches into 16 feet 4 inches. ఎంత పెద్దగా ఉంటుందో ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు కళ్ళ ముందే కనబడుతుంది అది. ప్రతి డీటెయిల్ అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ లైట్స్ చూడండి ఎన్ని ఉన్నాయి తెలుసా. కిచెన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఏం పెట్టేసి ఉండవు. మాడ్యులర్ కిచెన్లు ఉంటాయి కదా, ఈ మధ్య మోడర్న్ గా వస్తున్నాయి, అవి సెట్ అవుతాయి ఇక్కడ. అందుకే గ్రానైట్ ఇవ్వలేదు జనరల్ గా అందరు ఇచ్చేటట్టు. బయట వరండాలో ఇటువైపు డెక్ అండ్ లాన్ కూడా వస్తాయి. కిచెన్కి అటువైపు వెళ్తే మనకి వాష్ ఏరియా వస్తుంది. అటువైపు నేను వెళ్ళాను, ఎందుకంటే నాకు దెయ్యాలంటే భయం కాబట్టి. ఒక పెద్ద పార్టీ హౌస్ అయిపోద్ది ఈ విల్లా అయితే. అన్ని లైట్స్ ఉన్నాయి. పూర్తిగా కస్టమైజ్ చేసుకునే ఆపర్చునిటీ అయితే మీకుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్. దానికి అటాచ్డ్గా ఉన్న టాయిలెట్ ఉంటుంది. ఆ టాయిలెట్ ముందే డ్రెస్సింగ్ స్పేస్ ఉంటుంది. కాకపోతే అక్కడ ఎక్స్ట్రా స్పేస్ కనబడుతుంది కదా, అది బయట నుంచి యాక్సెస్ చేసుకునే టాయిలెట్ అనమాట. ఇంత రిచ్ ట్రిప్లెక్స్ విల్లా అన్నాక ఇంట్లో మెట్లు ఉంటాయి, ఇంట్లో లిఫ్ట్ కూడా ఉంటుంది, అవన్నీ కామన్. మీరు ఇప్పుడు చూస్తున్న కిచెన్ స్పేస్కి కరెక్ట్గా ఆపోజిట్లోని డైనింగ్ స్పేస్ ఉంది.
కిచెన్ డైమెన్షన్స్ 11 feet into 12 feet 10 inches అండ్ డైనింగ్ స్పేస్ డైమెన్షన్స్ ఆర్ 11 feet into 14 feet. ఈజీగా 6 కూర్చొని తినొచ్చు. పక్కన సింక్ కూడా పెట్టుకోవచ్చు, కౌంటర్ కూడా పెట్టుకోవచ్చు, అన్ని సెట్ చేసుకోవచ్చు, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అంతే. జెట్ స్పీడ్లో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. వెంటనే అదే జెట్ స్పీడ్తో మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న దానికి దాని డైమెన్షన్స్ ఆర్ 13 feet into 19 feet, చాలా పెద్దది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్లో ఇంకా అటాచ్ టాయిలెట్ చూపెట్టలేదు, ఎందుకంటే అది ఇంకా పూర్తి కాలేదు, అందుకని ఇక్కడ అటాచ్ టాయిలెట్ చూపిస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ కన్నా ఈ బెడ్రూమ్ చాలా పెద్దది. గ్రౌండ్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ ఆర్ 13 feet into 14 feet అండ్ ఫస్ట్ ఫ్లోర్ మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ ఆర్ 13 feet 6 inches into 19 feet. చాలా పెద్దది. ఇంత పెద్ద పెద్ద రూమ్లు ఇవ్వడం మన బిల్డర్ యొక్క కర్తవ్యం. అందులో మీకు నచ్చింది పెట్టుకోవడం అది మీ ఇష్టం. చాలా తెలివిగా దేవుడి గదిని ఎక్కడ పెట్టారో చూడండి. ఫస్ట్ ఫ్లోర్ లోని ఈశాన్యం వైపు ఉంది. అదైతే గ్రౌండ్ ఫ్లోర్ లో పాసిబుల్ అయ్యేదే కాదు, ఎందుకంటే కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా స్పేస్ అయితే మధ్యలో కట్ అయిపోద్ది. 1525 SFT లో ఒక లాంజ్ ఏరియా 2 బెడ్రూమ్లు ఎంత పెద్ద పెద్ద రూమ్లు వస్తాయో అందులో మీరు ఎంత బాగా ఇంటీరియర్ చేసుకోవచ్చో చూసుకోండి. ఈ వెంచర్ లో రకరకాల విల్లాలు ఉన్నాయి కదా, ఓన్లీ ఇంటీరియర్ కోసం 1.5 కోటి పైగా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వెంచర్ లోని. ఇందాక మీరు చూసిన రూమ్ కూడా బాల్కనీ యాక్సెస్ ఉంది, కాకపోతే చూపించలేదు, అది మీకు సెకండ్ ఫ్లోర్ లో చూపిస్తాను. ప్రస్తుతానికైతే మెయిన్ బాల్కనీకి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ లోని ఈ విల్లా ఎగ్జాక్ట్గా మెయిన్ పార్క్కి ఆపోజిట్గా ఉంది, అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అది మీకు ఎంత పెద్ద అడ్వాంటేజో ఆలోచించండి. ఈ విల్లాలో మీరు ఏ పార్ట్ చూసుకున్నా ఎక్స్ట్రీమ్లీ ప్రీమియంగా ఉంటుంది. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ ప్లాన్ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లాగే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. దేవుడి గది ఉండదు. మెయిన్ బాల్కనీలో ఓపెన్ సిట్అవుట్ ఏరియా ఉంటుంది, కొంచెమే క్లోజ్డ్ సిట్అవుట్ ఏరియా ఉంటుంది, అండ్ సెకండ్ బాల్కనీ కూడా ఉంది. ఆ బాల్కనీ కూడా చూస్తారు మీరు. ఇప్పుడైతే మనం ప్రైస్ డిస్కస్ చేద్దాం. 270 square yards అంటే 2 కోట్లు ఉంది. విల్లా ఎంత ప్రీమియంగా ఉందో చూడండి. అది కూడా మినిమం 2 కోట్లు అయితే చేస్తుంది. బిల్డర్ కూడా రీజనబుల్గానే 4 కోట్లు చెప్తున్నారు. నెగోషియేట్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో డీటెయిల్స్ కోసం కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ని కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా అదే నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేయండి. సో ఇప్పుడు చెప్పండి గైస్, ఇప్పుడు కరెంట్లీ ఉన్న ల్యాండ్ ప్రైస్కి ఇంకా బిల్డర్ ఇచ్చిన విల్లా ప్రైస్కి రెండు కలిపి మ్యాచ్ చేసుకుంటే 4 crores వర్తా కాదా మీరే ఆలోచించండి. తర్వాత కొనగలరో లేదో కూడా మీరే ఆలోచించుకోండి. మీకు లోన్ వస్తే అది కూడా తీసుకోండి. కాకపోతే ఎప్పుడైనా ప్రాపర్టీ కొనేటప్పుడు మాత్రం వెయిట్ చేయకండి, టప్పీమని కొనియాలి, అది తర్వాత కొనలేరు. మరి ఇంతవరకు వీడియో చూసారంటే ఇంట్రెస్టెడ్గానే చూసారనుకుంటున్నాను. అందుకని ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తున్నాను ప్రాపర్టీ ఓనర్స్ కి. ఒకవేళ మీరు కూడా అడ్వర్టైజ్ చేసుకోవాలనుకుంటే ఇలా, అండ్ మీ ప్రాపర్టీ హైదరాబాద్ లోనే ఉంటే మేమే మీ ప్రాపర్టీ దగ్గరకు వచ్చి వీడియో తీసుకొని వెళ్తాం అండ్ ఇక్కడ పోస్ట్ చేస్తాం. అలాంటి వాటి కోసం కూడా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ లో కూడా అదే నెంబర్ ఉంటుంది. సో గైస్, నచ్చితే లైక్ చేయండి, ఏమో చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు వెంటనే చేసేయండి.